ఆదివారం 28వ తారీఖుని దేవుడు మనతో మరి వాగ్దాన ప్రకారంగా వాక్యం మాట్లాడుచుండగా దేవుడు ఈ వారం మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం దేవుని బలపరుచుకోవాలని యెషయా గ్రంథం నుంచి 41వ అధ్యాయం 10వ వచనం చదువు తల్లి. యెషయా 41:10. నీవు దాని దాసునియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను. ఏం చెప్తున్నాడైనా? నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు. నువ్వు దేనికి భయపడకను. నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకను. నేను నిన్ను బలపరచదును. నేను నీకు సహాయం చేయవాడును. నేనే నీతిని నా దక్షిణహస్తముతో నీతి అనే నా హస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి ఏం చేస్తారంట? మానసికమైపోతారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మనుషులుగా మనం ఉన్నాం కదా, ఎవరైనా సరే నేను నీతో ఉంటాను, నీకు మాట ఇచ్చాను, ఇది ప్రమాణకం అంతా కూడా అబద్ధమా కదా చెప్పండి? ఇది పరలోక తండ్రి, మన సృష్టించిన తండ్రి నీకు నాకు ఇచ్చి వాగ్దానాన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే ఏర్పాటు అన్నాడు కదా. ఏర్పాటు అనగా ఏర్పరచేవారు కొందరైతే పిలిచిన వారు కొందరు. ఏర్పాటుకి పిలుపుకి తేడా ఏంటి పాస్టర్ గారు అంటే, ఏర్పాటుకి పిలుపుకి చాలా తేడా ఉంటుంది. పిలుపు అనగా ఒక వ్యవహారం అవుతుంది అనుకోండి, అందరికి ఏం చెప్తాం మనం? పిలుస్తుంది. ఏర్పాటు అయితే ఏర్పరచడానికి కొందరు నిలబెట్టుకుంటాం. వడ్డించే వాళ్ళని 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందిని ఏర్పరచుకుంటాం. అంటే వడ్డింపుకి వాళ్ళని ఏర్పరచుకుంటాం. పిలుపులో వాళ్ళు కలిసి ఉంటారు, ఎందుకంటే నా అని. అందుకని మీరందరినీ దేవుడు పిలిచారు, ఏర్పరచుకున్నాడు. ఏర్పరిచిన వారు ఏర్పరిచినట్లే ఉండిపోతారు, పిలిచిన వారు పిలిచినట్లే ఉండిపోతారు అని అనుకోవద్దు. ఆయన అభిషేకం, ఆయన నచ్చిన వారిని ఎవరిని వాడుకోవాలో ఆయన తెలుసు గనక ఆయన భయపడకు అన్నారు ఆయన కదా. భయపడకూడదు మనం దేనికి. నేను ఒకటే నిర్ణయం తీసుకుంటాను, భయం అనేది నాలో ఉంటే ఇంకెందుకు బ్రతకడం చెప్పండి? మెయిన్ ఎవరికైనా సరే భయం ఉండకూడదు. భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం ఏమైనా దొంగిలిస్తే భయపడాలి, తప్పు చేసినప్పుడు భయపడాలి, అబద్ధం ఆడినప్పుడు భయపడాలి. మనం యథార్థతగా ఉన్నప్పుడు దేనికి భయపడే అవసరం లేదు. యథార్థమందరికి ప్రభు ఏమంటున్నారు? నా హస్తమని నీకు దక్షిణ హస్తమని అంట, నేను ఆదుకుంటాను. ఆయన హస్తం మన మీద ఉందనుకోండి, ఆయన ఆదుకుంటారు. దేవా నిజమే, నీ ఏర్పాటు నీ పిలుపు 15 మీద ఉంటుంది కనుక నీ పని నేను చేయడానికి నాకు అన్నిటినీ ఏం చేసావు? దూరపరచావు. ఎవరిని? బంధస్తాన్ని అన్నిటిలోనే నాకు దూరపరచావు. వాటి గురించి నేను బెంగపడను, ఎందుకంటే నీవు నాకు ఉన్నావు కదా. చాలా చాలయ్యా, 100 సంవత్సరాలైనా సరే నీ పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. శ్రమైనా, బాధైనా, ఇరుకైనా, ఏదైనా భరించే శక్తి కావాలి కదా. భరించే శక్తి లేకపోతే ఏమైపోతున్నారు? హార్ట్ కొట్టి హార్ట్ అటాక్ అంటారు కదా, అది భరించలేనప్పుడే వచ్చి కొట్టేస్తుంది. అలాంటివి మాకు రానివ్వకుండా నడిపించుకో ప్రభు అని ప్రభుని నేను అడుగుతూ ఉంటాను. ఇంకొక మాట, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమను తన నిత్యము మహిమను క్రీస్తునందు మిమ్మను పిలిచిన ముందేమన్నారు? ఏర్పాటు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? పిలిచిన సర్వకృపానిధియు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడినాను పిమ్మట తానే మళ్ళీ పూర్ణ మనసుతో మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆయన చేస్తాడు. పిలిచాడు, మిమ్మల్ని స్థిరపరిచి బలపరచు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలం ఏమవుతుందంటే మనకి శ్రమ వస్తుంది. శ్రమ రావాలి, శ్రమ తేవడానికి ఒకటి మనకు ఉండాలి. అంతా సేఫ్టీగా ఉండి, అంతా ఆరోగ్యంగా ఉండి, అంతా మన సురక్షితంగా ఉందనుకోండి, దుప్పటి గట్టిగా వేసేసుకుని ఏసీ ఎలాగేసుకున్నాను తెలుసా? నాకైతే ఏసీ లేదు, నేను కొనుక్కోలేక కాదు. నాకు అలాగా ఏసీలో పడుకోవడం ఇష్టం ఉండదు, ఫ్యాన్లు వేసి పడుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నా శరీరానికి సంపబడితే దేవుడు గుర్తుకొస్తాడండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన మా అబ్బాయికి ఏసీ ఉంది, ఆ రూమ్లోకి నేను వెళ్ళను.
మా అమ్మాయి కేసు ఉంది, అడగండి స్వాతి వచ్చినప్పుడు. బాల్కనీలో నేను ఫ్యాన్ ఎట్టుకుని ఏదో అప్పుడు వేసుకుంటాను, అప్పటికే కట్టేసుకుంటాను. ఆ ఏసీలో కూడా నేను కూర్చోను. ఎందుకో తెలుసా, దేవుడితో గడపడం ఇష్టం. ఏసీలో ఉండి కూడా గడపచ్చు కదండి. ఎలా గడుపుతావు నువ్వు? ఎలా గడుపుతావు? దుప్పలు వేసుకుని మా మనలో ఎండాకాలం దుప్పల పైన వేసుకుని ఏసీ వేసి కొడుకుంటున్నారా అంటే లోపల ఏమొస్తుంది? నీకు చలేస్తుంది. బయట ఏం జరుగుతుంది? వేడొస్తుంది. ఏడు చలి తెలియని పరిస్థితిలో ఉండాలి. నా వల్ల ఏం చేస్తుంది? కాలుతుంది, నీరు కాలుతుంది, యెహోవాను స్తుతిస్తున్నాను. అప్పుడు ఎవరు చూస్తున్నారు? రేపు దేవుడు చూస్తున్నాడు. అంటే మిమ్మల్ని ఏసీ వేసుకోవద్దని చెప్పడం, వేసుకోండి, కానీ దేవుడికి ఇచ్చే టైం దేవుడికి ఇవ్వాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నారైనా మిమ్మల్ని నేను పిలిచాను, కొద్ది కాలం మీకు శ్రమ ఉంది, వచ్చుకోండి. నేను మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏమన్నాడైనా పూర్ణులుగా మీకు చేస్తానంటే, స్థిరపరిచి బలపరుస్తానంటే. ఇది అర్థం కాక చాలా మంది నన్ను అంటారు, చాలా మంది బాబోయ్ ఏమి కష్టాలేంటి, ఇదేం కష్టాలు బాబోయ్ నేను తట్టుకోలేం. మీరు కూడా అంటారు కదా, నా మీద ప్రేమతో, స్వార్థంతో కాదు, కానీ నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అలాంటి బహుమానాలు నేను చూస్తున్నాను కనుక. ఏం బహుమానాలు అంటే ఈ లోకంలో నాకు కావాల్సిన బహుమానాలు కాదు. నా బహుమానాలు ఎవరంటే పరలోక తండ్రికి మహిమపరిచే బహుమానాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి నైట్ 10ంటికి మొత్తం నాకు ఎవరైతే సపోర్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటారో అలాంటి దైవ సేవకులకి వాయిస్ మెసేజ్ పంపించండి. అయ్యా, ఒక స్థలం 7 లక్షలకి ఉంది, అది మనం తీసుకోవాలి కనుక అది మీరు ప్రార్థన చేయండి. అది నేను పెట్టిన పేరు 7 లక్షలు. అది అలా కాదు కానీ నేను ఇలా చెప్పను, దాని గురించి ప్రార్థన చేయండి అంటే చాలా మంది ఉదయకాలాన్ని చూసి దేవుడు నిన్ను దీవించిన గాక, నీ ప్రయాస అర్థం కాక, నీ మేలుగొలుగు గాక, ఇలాగా ఉదయకాలం నాకు ఏం కలిగిందంటే ఎంతో పుష్టిగా ఏదో తిన్నట్టు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకని ఒక దైవ సేవకుల మాట నా కోసం ప్రార్థన చేస్తున్నారా లేదనేది నేను చేస్తాను, తప్పనిసరిగా చేస్తాను. అన్న తర్వాత ఎవరైనా ఒకరోజు చేసైనా విడిచిపెడతారు కానీ మా అన్న నాకు తెలిసి. అయితే దేవుడు మహాకృపను బట్టి చేస్తారని నేను నమ్మాను. ఆ స్థలం దేవుడు నాకు ఇస్తాడని నమ్ముతున్నాను. ఎందుకు? ఎవరి గురించి? అది పరలోక తండ్రి ఆత్మను సంపాదించడానికి అది నేను వెళ్ళి అందులో బొజ్జోడానికి. ఆత్మను సంపాదించాలి, బలిపీఠం పాడవకూడదు. దాని మీద నానా గత్రే, నానా చెత్త, నానా రకరకాలుగా ఆ స్థలాన్ని వాడుకున్నారు. ఆ స్థలం పరిశుద్ధ దేవుడిది. కొద్ది రోజులు దేవుడు మహిమగల తండ్రి ఆరాధన జరిగిన స్థలము, ఆ స్త్రీ ఏడ్చిన స్థలము. ఆ స్థలంలో మళ్ళీ నేను ఏడవాలి, ఆ స్థలంలో నేను ప్రార్థించాలి, ఆ స్థలంలో ఆ తల్లి మహిమను మళ్ళీ తెలియపరచాలి. ఆ తల్లి ఏం చేసిందో, ఆ తల్లికి పిల్లలు లేరంట, మళ్ళీ భర్త లేడంట, అదే స్థలంలోకి మళ్ళీ నన్ను పంపుతున్నాడంటే నా పరిస్థితి కూడా అదే తెలిసి ఉండొచ్చు. నాకు కొద్ది రోజులు ఆయన ఇస్తున్నాడని నాకు ఆ శక్తి కలిగి వాటి కోసం ఆరాధిస్తూ ఉన్నాను నేను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పిలుపు వేరే, ఏర్పాటు వేరే. పిలుపు అనగా అనేకులు జనం వస్తారు కానీ ఆయన వైపు చూసేవారు చాలా తక్కువ. ఏర్పరచిన వారిని మాత్రం ఆయన ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేయడు. కొద్ది కాలానికి శ్రమ వచ్చినా నీకోసమే మేలు అనుకోవాలి తప్ప, నాకు ఆ శ్రమ వస్తుందని నా గ్రామంలో అడుగు పెట్టకపోతే యోనావలే తిమింగలము వింగివేస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చదివిస్తుంది. దేవుడు రాబోచున్నాడు, రాబోచున్నాడు, రాబోచున్నాడు. చాలా మంది పాస్టర్లు చెప్తున్నారు కదా, ఎప్పుడు వస్తాడు, ఏం జరుగుతుంది, ఇది ఏమి షూటింగ్ కాదు చూడటానికి. ఆయన ఎలా వస్తాడో తెలుసా? భయంకరమైన స్వరముతో వస్తాడు. ఆయన భయంకరమైన స్వరంతో వస్తాడు. నిన్ను నన్ను ఎక్కించుకోవడానికి ఏమన్నా ఒక స్లిప్ తీసుకొచ్చి రెండమ్మా చక్కగా ఆహారం ఉంది కూర్చుంది నేను రెండు అని ఇలాగ ఏమనదు. మధ్యాకాశంలో కూడా యుద్ధంతో అలాగే పరలోకం తీసుకెళ్ళేటప్పుడు ఎన్నో పోరాటాలతో మనకు వెళ్ళాలి అంటే నూతన బలంతో బుద్ధిగల కన్నికలుగా సిద్ధిలో నూరు పోసుకుని దివ్యులు పట్టుకుని ఎదురెళ్ళే స్త్రీలు వెళ్ళే మనం ఉండాలి. నమ్మితే చంపటపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాసం ఎందుకు అంటే దేవుడు పెట్టారా, స్త్రీగా నా బాధ్యత నేను నెరవేర్చుకోవడానికి దేవాన్ని దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఆయన వైపు నేను ఎందుకు తిరుగుతానంటే ఏ శ్రమ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎందుకు ఆయనతో ఉండగా వైద్యులు ఎవరు చేసి ఏడుకున్నాకు అదే బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుంటే ఏమవుతుంది? మాట్లాడడం ఉందా? మీకు బతకడానికి ఉందా? మృతుల్లో పోయిన శవంతో సమానం. ఆయన చేసిన వైద్యం మళ్ళీ ఆయన పని చేయడానికి మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తలు కలిగి మనం ఉండాలి. అలాగనే సామెతలు 29వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుతలేదు. సామెతలు
29:7. ప్రతి విషయంలో కూడా దేవుడి దగ్గర మనం నిబంధన చేసుకున్నప్పుడు చాలా నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును. ఏం చేస్తారండి? న్యాయము విచారించు. బేదం అంటే మళ్ళీ చదువు. నీతిమంతుడు ఎవరి కోసం బాధపడతాడు? నీతిమంతుడు బీదల కొరకు. మరి భాగ్యవంతుడు గురించి ఏడుస్తాడా ఎవరైనా? నీతిమంతుడు నీతిగా ఉన్నవాడు, ఏమీ లేనివాడు ఉన్నాను అనుకోండి, ఎవరి కోసం బాధపడతాడు అనుకుంటున్నారు? తప్పనిసరిగా లేనివాడి కోసం బాధపడతాడు. లేనివాడనగా ఎదవరాల కోసం, అలాగనే తల్లి లేని వారి కోసం, తండ్రి లేని కోసం, దీనుల కోసం, దరిద్రుల కోసం, ఇలాంటి వారి కోసం ఏం చేస్తారంటే ఈ నీతిమంతుడు వారి కోసం ప్రయాసపడి వారిని ఒక స్థితిలో నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి నీతి లేని వాడు ఏం చేస్తాడు చూడండి? దుష్టుడు అంటే అతని ఆలోచన అంతా దుష్టాలోచనతో ఉంటాడు గనక అలాంటి వాడు ఏం చేస్తాడట? జ్ఞానాన్ని ఏం చేస్తారంట? ఎక్కడైతే కూర్చున్నా గుంపులోకి ఏం చేస్తారంటే అందరినీ చెడిగా మార్గానికి నడిపిస్తారండి. దేవాది దేవుడు ఇచ్చిన బలం ఏంటో తెలుసా? ఆయన ఆత్మ ఏంటో తెలుసా? ప్రతి దీనిని ప్రేమించే ఆత్మ ఉందంటే నిజమైన క్రైస్తవుడికి మాత్రమే. నిజమైన క్రైస్తవులైనా, నిజమైన క్రైస్తవుడైనా ఎదటి వాళ్ళని వేధించి ఎదటి వాళ్ళని బాధ పెట్టే గుణాలు ఉండవు. ఇది 100% నిజము. అలా ఉంది అంటే నీలో ఏదో దుష్ట ఆలోచన వచ్చినట్లే. నాలో ఏదైనా దుష్ట ఆలోచన వచ్చి మాట్లాడితే పరలోక తండ్రి తప్పనిసరిగా కౌన్సిలింగ్ మామూలుగా ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఎవరు ఎలా ఉన్నారో అయ్యో చూసి రావాలి, అసలు ఏంటి పరిస్థితి అని గ్రామం మీద ఆశ ఎక్కువైపోతూ ఉంటది, మనుషుల మీద ఆశ ఎక్కువైపోతూ ఉంటది, చుట్టాల బంధువుల మీద ఆశ ఎక్కువైపోతూ ఉంటది. అన్నీ బాగున్న వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ పని నాకేంటి అనుకుంటారు. మన 24వ తారీఖుని నా సొంత అన్నగారి కుమారుడికి వివాహం చాలా గ్రాండ్ గా వైజాగ్లో చక్కగా ఒక ఏంటంటారు కళ్యాణ మండపం బుక్ చేసుకుని మొత్తం నా గ్రామస్తులు మళ్ళీ పిలిచి నా చుట్టాల బంధువులు పొలపాడించి ఎంతో మంది వెళ్ళారు. కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నా దేవుడు ఇచ్చిన పని ఉంది. అదే 25వ తారీఖు ఈ నెలలోనే మొరాలను నా కోసం ఒక కుమార్తె మీరు ఉంటేనే నా కుమారుడికి వివాహం పాస్టర్ గారు మరి మీకు ఆ రోజు ఖాళీ కదా నెల ముందు చెప్పింది. మరి వివాహం నాన్నగారు కుమారుడు నాకు ముందు తెలియలేదు. అప్పుడు నా ఫ్యామిలీని పంపించి నేను ఆయన పని చక్క పెట్టాను. ఆ రాత్రి అనుకున్నాను, ఆ రోజున ఆ స్టేజ్ మీద చెప్తున్న కుమార్తె మా పాస్టర్ గారు సొంత సహోదరుడు కుమారుడికి సహోదరుడు చచ్చిపోయినప్పటికీ అయినా కానీ ఆ కుమారుడికి వివాహం అయితే పరిగెడతారు, మనకైతేని పాస్టర్ గారు అలా చేయలేదు. ఇదిగో నా తల్లి నా బిడ్డకి వివాహానికి ఉంది, నా తల్లి రావడం వల్ల నాకు ఎంతో మేలు అనిపించిందని ఆ వివాహం చేస్తున్న స్థానిక దైవ సేవకుడితోనూ అక్కడ ఉన్న ఇంకా వచ్చిన స్థానికి ఆ దైవ సేవకులతోనూ చెప్పి ఉల్లాసంతో కన్నీరుతో ఆవిడ చెప్తున్నప్పుడు అందరూ షాక్ అయ్యి అవునా పాస్టర్ గారు మీ సొంత సహోదరుడు చనిపోయాడా? ఆ సహోదరుడు కుమారుడు వివాహం అంటే నా ప్రార్థన నా మేనల్లుడికి దీవెనకరంగా ఉంటదండి. నేను వెళితే నేనేమి చేయలేను, కానీ నేను ఒక ప్రార్థన చేస్తున్నాను గ్రాండ్ గా చేయాలని. కానీ ఈ కుమారుడు గురించి ఈ డేట్ గురించి నాకు ఆ కుమార్తె చెప్పిన మాటను బట్టి నేను ఉన్నానండి అన్నప్పుడు ఎంతో సంతోషించి ఆ ఒక కుటుంబం అక్క చెల్లెలు నలుగురు అందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు వచ్చి నా దగ్గరికి ఎంతో ప్రేమ చూపారు. ఎందుకు చూపారు? ఎవరి ప్రేమ? అది దేవుడు ప్రేమ. ఇది దేవుడి ప్రేమ కావాలి. మనం ఎప్పుడైతే జ్ఞానం అని అడిగితే మన సొంత జ్ఞానం కాదు. ఇప్పుడైతే చెప్పరా దేవుడు పెట్టారా ఇక్కడ జరిగే భూమి మీద ఏంటో తెలుసా? ఆస్తులు అంతస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయిపోతా ఉంటారు. కానీ యేసు ప్రభు ఇది కాదు చెప్పింది, మనకి ఇది కాదు చెప్పింది. ఏం చెప్పాడు ప్రభు? ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ఎవరి పరిస్థితులు బాగోలేదు, ఎవరికి ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ పద్ధతులు ఏంటి, వాళ్ళ మంచి సెట్లు ఏంటి, ఇలాంటివి తీసుకుని ప్రార్థించే గుంపు వలె మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా తల్లికి మించిన బిడ్డలుగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ మన తండ్రి ప్రేమ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన దుష్టత్వంతో ఉండ నాకు వీలు లేదు. ఎందుకో తెలుసా? నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఇంకొక మాట ఏంటి? పిలుచుకున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఆయన పిలుపు వచ్చేంత వరకునే జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఆయన
పిలుపు వచ్చేంత వరకు ఆయన ఎప్పుడు వస్తున్నాడు, లేదా మనకు పిలిపి అయిపోయినా సరే నష్టం లేదు, కానీ ఆయన పని మాత్రం బాగా చేయాలి. ఈ రోజు మా అత్తయ్య ఒక ఆవిడ చెప్తుంది, మా మేనత్త, సొంత మేనత్త అంటుంది, అమ్మా కామేశ్వర మావి గారికి ఎంత వయసు తెలుసు అంటే తెలియదు అత్తాను, ఇలా మొదలు పెంచినారు 110 సంవత్సరాలు మా మామయ్య గారికి, ఇంకా అలా కూర్చుని ఉన్నాడు ఆయన. అయితే ఎంత ధన్యుడు అనిపించింది. ఆయన చాలా మంచివాడు, ఎందుకంటే అన్ని సంవత్సరాలు బతికాడంటే ఆయన మనసులో ఏముంది నిజంగా చెప్పనా, మన మనస్సు బేగా కూలిపోవడం కారణం, బేగా వ్యాధి రావడం కారణం, ఇవన్నిటికీ కూడా మనలో ఐశ్వర్య, గర్వము, ప్రతిదీ మనకు ఉండబట్టి మన ప్రాణాలను కోల్పోతున్నాం. ఆయన 110 సంవత్సరాలు బతికాడంటే ఆయనలో ఏముంది, తిన్నా తిండండి అంటే అదేమీ కాదు, కానీ వారి హృదయం ఏమైందంటే పరిశుద్ధపరచబడింది, మేలుకరంగా ఉంది, అనేకులకి మాదిరిగా ఉంది. అందుకని అలాంటి వ్యక్తిగా అంతగా నడిచి ఆయన పేరు చనిపెట్టుకుంటున్నాడని అనిపించింది నాకు. నేను అనుకున్నా, ఈ 110 సంవత్సరాలు నేను బతికిలా చేస్తావు ప్రభా, అంత నీతిమంతును కాదు, అవునో కాదు తెలియదు, అయినా అన్ని సంవత్సరాల నుండి నీ సన్నిధిలో ఒక సంఘం చేయలేకపోయినప్పటికీ, మీరు ఇంకా రాకపోయినప్పటికీ, అయితే ఎవరైనా ఉండి సంఘం నడిపినా ఆ పక్కన ఊగుతూ అయినా సరే అలాగే నేను శుద్ధిస్తానే తప్ప నా ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి మాత్రం ఇష్టపడుతుంది. ఎందుకో తెలుసా, ఆ శ్మశానంలోకి వెళ్ళి ఆ సమాధిలోకి వెళ్ళి ఈ మనుషులైతే ఉన్నప్పుడు కొంచెం భోజనం పెట్టరు, కానీ కాకిలి పిలిచి మాత్రం రోజునాడు రా అమ్మా, నాన్నగారు అమ్మ రా అమ్మ, నా మీద నీకు ప్రేమ లేదా అమ్మా. మా అక్క చూసారా చక్కగానే, మా అమ్మగారిని చక్కగా ఎలా పిలుస్తుందో చనిపోయినప్పుడు నవ్వు చెప్తా ఉంటది, అమ్మ రా అమ్మ, నా మీద నీకు కోపం ఏంటి, నీకు చీరకున్నాను ఏమంది నువ్వు వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు, నీకు చీరకున్నానమ్మా, ఎందులో నువ్వు చనిపోతా అనుకోలేదు, 9 సంవత్సరాలు పెట్టుకుని గెంజలేదు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను ఎల్లమ్మా నీకు కోపం ఏంటమ్మా, నన్ను ఎవరిని కాకిని, అది కాకి కనుక పోయింది, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఎల్లమ్మా నువ్వన్న వెళ్ళి మనిషి అంటే వద్దు, నా ప్రేమ తన హృదయంలో ఉంది. ఈ రోజు నేను పిండాన్ని పెట్టేసినందుకు మాత్రాన్ని, ఆ కాకి వచ్చి తినేసినందుకు మాత్రాన్ని నేను గుర్తుపడి, ఎందుకో తెలుసా, నేనైతే పెట్టరాలాగా పెట్టరు. ఆ కన్నబిడ్డలు ఎవరైతే వచ్చారో వారు మాత్రమే పెట్టాలి, నేను మాత్రం పెట్టను, నేను పెట్టలేదు నిజంగా. ఎందుకని 9 సంవత్సరాలు పెట్టి ఆ కట్టులో ఉన్న ప్రాణాన్ని నేను తృప్తిగా చూశాను. ఇప్పుడు చచ్చిపోయింది కాకిలోకి వచ్చిన వల్ల నేను పెట్టనన్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, చచ్చినాడు కాదు మనం చూసేది, బ్రతికుండగా మనము చూడాలి, అది మన టాలెంట్, మన ఆయుష్ పెంచుకోవాలంటే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఇక్కడ అదే చెప్తున్నారు, ఏమనంటే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట, పేదల కోసం బాధపడి చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట. అలా ఉండాలని ఆశపడుతున్నాను. నేను ఇప్పటి వరకు దర్శన భాగానే 3 భాగాలు చేసేది, ఈ నెల నుంచి 4 భాగాలు చేస్తాను. ఎంత ₹1 వచ్చింది అనుకోండి, ఉదాహరణ 4 చేస్తాను. ఒకటి ఎందుకు చేస్తున్నానంటే, మళ్ళీ పేదలు ఉంటారు కదా, నేను ఎప్పుడు వేస్తుంటాను అలా, నాకు తోచి పిల్లలకు తెలిసేది, అది ప్రత్యేకంగా పెట్టి డ్రింక్ బాటిల్, స్నాక్స్, ఏదో స్కూటీలో ఆ అమౌంట్ పెట్టి స్కూటీలో పెట్టుకుని దారి కాడికిచ్చుకొని ఆశపడుతున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక ఆవిడ చాలా ముసలిగా రాజమండ్రి చదువుతుంటే ముడతలు నైట్ వేసుకుని సైడ్ పెట్టుకుని ఆవిడ ఏమని వెళ్తుందో తెలుసా, నేను వెళ్ళి ఆగాను, అమ్మా అన్నా అంటే ఏ పర్లేదు లేదు పెద్ద వయసు, ఏ అమ్మా ఎక్కడికి వెళ్ళావు అనగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఏ అంటే చాలా సత్తు, చాలా ప్రేమతో మాట్లాడింది, అమ్మని ఏం కావాలి నీకు అమ్మ అంటే డ్రింక్ బాటిల్ ఇస్తే తెలియదు అమ్మ. అక్కడ లేదు, చాలా దూరం వెళ్ళాను, తీసుకొచ్చాను, ఇచ్చాను, తీసుకుంటాను. ఒక్క నైట్ కొంది అవ్వచ్చు కదా అందే. నేను మొన్న నైట్ కొన్నా వెళ్తే చనిపోయింది లేదన్నారు, చాలా బాధపడ్డాను. ఆయా వచ్చు కదా స్వాతి, ఇలా చెప్పేసి అడిగింది, అవి లేదు అంటే అందరు వెనక వచ్చేవారు అలా అన్నప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా, కొత్త నైట్ ఇచ్చింది కదా అంది. అప్పటి నుంచి నాలో వచ్చిన ఈగో ఏంటంటే 4వ వంతు తీసి ఆ ఒక భాగాన్ని 4 వస్త్రాలు అలాగే నాకు స్నాక్స్ పట్టుకుని నా బండి మీద నేను తిరిగి పెట్టాలని ఆశ కలిగింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు మనకు నేర్పించింది మనం నేర్చుకుంటే దేవుడు నిన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చెయ్యడు, అసలు చెయ్యడు. నాకు చిన్నప్పటి నుంచి పెట్టడం చాలా ఇష్టం. ఇప్పుడు తండ్రిలో బాగా నడాలని ఆశపడుతున్నాను. అయితే మన ఆయుష్ని మనము పెంచుకోవాలంటే వారి యొక్క దీవెని కూడా మనకు అవసరం. అన్నీ బాగున్న వాడి దగ్గరికి వెళ్ళి
నాకు ఒకసారి మీరు మనస్ఫూర్తిగా దీవించండి అన్నారు అనుకోండి. ఏం చేస్తారు చెప్పండి, సింహాసనం దిగి ఎలాగా అంటుకుంటే కరుణ అవుతుందమ్మో, అంటుకుంటే షుగర్ అవుతుందమ్మో, అంటుకుంటే థైరాయిడ్ అవుతుందమ్మో అని ఏం చేస్తారంటే ఎలా వేలంటించు మీరు అంతా దించబడి అయిపోతుంటారు. కానీ నిజంగా ఆయన మనసు కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి, లేని వాడు ఏం చేస్తారు చెప్పండి, మెండిగా చేయి మీద వేసి నాయనా ఈ కుమార్తె తీర్పును బట్టి, ఈ కుమార్తె తీసుకున్న నిబంధన బట్టి నాయనా ఈ బిడ్డని నాయన మెండిగా ఆశీర్వదించు, నేను రోడ్డు షెడ్ పడుకున్నవాడిని నాయనా, ఈ శితి మంటలో మండిపోతున్న దానికి వచ్చి దాహరించిన నా కుమార్తెకి ఆయుష్ పెంచి నేను నాకు నీ రాజ్యం వచ్చినను ఇలాగే అనేకులకు పెట్టడానికి నా కుమార్తె సమృద్ధైన ఆహారం నీవు సహాయం చేయి అని అడుగుతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ పిలుపు వింటారు కానీ ఈ సింహాసనం దిగిన వాడు పిలుపు వినరు. నాకు తెలుసు, రాత్రి ఎదవరాల దగ్గర పడుకున్నాను. 80 సంవత్సరాలు వచ్చేస్తే మరి పక్కలోనే పెప్సీ గారు ఏసీ వేసారు. పాస్టర్ గారు రూమ్ ఇచ్చేయన్నారు. పెప్సీ తల్లి నా కాలు కుదరదు, నేను ఈ ఊరు వచ్చినప్పుడు పడుకోవడానికి రాదు, కొన్ని విషయాలు అందరి దగ్గరికి వెళ్ళి చదువు తెలుసుకోవాలని వచ్చాను. కొంతమంది దగ్గరికి వెళ్ళాను, వారో బాధలు తీసుకున్నాను. అవన్నీ కూడా మేలు జరుగుతూ బాబు చెప్పొచ్చాను. ఇంతలోనే అమ్మ సొంత కర్రకని వచ్చింది. అమ్మా మా ఇంటికి వచ్చి కొంచెం కూర్చోవచ్చు కదా. సరే పక్కయ్యమ్మా అన్నాను. ఏమంటే ఆ తల్లి ఏమిస్తుందో తెలుసా, మంచం వేసి పోయిన ప్యాన్ ఆవిడెట్టుకుని బాబు నా ప్యాన్ నాకేసి చూసాను, కనిపెట్టాను. ఈ ప్యాన్ ఏంటి అన్నాను. అది గంటకోసారి ఆగిపోతామ్మా, అందుకని నేను నాకు గాలి లేకపోయినా పర్లేదు, నువ్వు శ్రమపడి వేదన పడి తిరిగి వచ్చావు కదా, అందుకని నా వయసు ఇప్పుడు 80, మామయ్య గారిని ఎదిరించి 21 సంవత్సరం వయసులో చనిపోలేదు మామయ్య. నీ భర్త అయితే 10 సంవత్సరాలు అయింది, 9 పూర్తయి 10 వచ్చింది. పాపాన్ని చంపుకుని దేవుడు పనిచేస్తావు కదమ్మా, ఈ మాత్రం ఈ స్థాయి చేయకపోతే ఎందుకు పడుకోవాలి. కొంచెం నిద్రనిచ్చి ఆ తల్లి గారి జాయిగా ఆ మంచం మీద పడుకోబెట్టేసి నేను నేల మీద తప్పుడేసి పడుకున్నాను. మళ్ళీ వేసి నువ్వు ఎదురని చూస్తున్నానమ్మా, నేను మంచం మీద పడుకోబెడుతున్నావా అంది. నాకు మంచం అలవాటు లేదమ్మా, నాకు చెట్టు కింద ఉంటే చెట్టు కింద నిద్రుండే భాగ్యం ఇచ్చాడు నాకు, బస్సులో నిద్రుండే భాగ్యం ఇచ్చాడు నాకు, రైల్లో నిద్రుండే భాగ్యం ఇచ్చాడు నాకు తండ్రి, కనుక నేను మంచం మీద పడుకోను. ఏ నిజమేనా పాస్టర్ గారు అంటే, నిజంగానే నేను నేల మీద పడుకోను, ఎందుకంటే నేను మంచం మీద పడుకుంటాను. కానీ ఆ తల్లికి తృప్తిపరచడానికి ఏం చెప్పాను, నేల మీదే నాకు అలవాటు అన్నాను అని. ఇద్దరికి మధ్యలో ఫ్యాన్ ఎడితే 1 గంటన్నర అయ్యేదాకా కష్టంగా చెప్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా కొడుకు కొడుకమ్మా నన్ను చూస్తాడనుకున్నానమ్మా, ఎక్కడో జంగారెడ్డికి వెళ్ళిపోయాడమ్మా, ఆడ పరిస్థితులు బాగాలేదమ్మా, అప్పుడు పాలైపోయాడమ్మా, మరి ఇక్కడికి వచ్చి కట్టుకోవాలని చెప్పి ఆవిడ గింజి లేపనేమంటుంది, కుమారుడి ఊరొచ్చి కట్టుకోవాలంటుంది. ఈనాడు అనే దగ్గరికి వచ్చాడమ్మంటే ఎప్పుడు రాలేదమ్మా, నా 4 ఏళ్ళతోనే నేను బ్రతుకుచున్నాను. తల్లి ప్రేమ చూసారా, కష్టమన్నీ చెప్తుంది, బిడ్డ మీద బ్యాటే లేదు చెప్తుంది. ప్రార్థన చేయమన్న బిడ్డ కోసం దేవుడిని నమ్ముకున్నారు, రక్షణ తీసుకున్నారు, దేవుడిని నమ్మారు, బైబిల్ పెట్టుకున్నా కానీ స్థిరత్వం లేని బ్రతుకు బతుకుతున్నారు అని నమ్ముతున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరత్వం బయలుదేరి తల్లిని బిడ్డను ప్రేమించే మనసు లేకపోతే నీ బిడ్డలు కూడా నువ్వు ఏదైతే పోదు అదే పోతారని చెప్తున్నాడు కదా. నువ్వు ఏదైతే అభిషేకం పొందేవో నిండిగా ఆ అభిషేకం నీకు ఇస్తానన్నాడు కదా. మనం ఓట్లు పలికిన మాట నిండిగా మనం ఏదైతే పలుకుతున్నామో, నిండిగా ఏదైతే పలుకుతున్నామో అదే దేవుడికి ఇస్తానని చెప్తున్నాడు కదా. వాక్య ప్రకారం విన్నప్పటికీ కూడా జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం లేచింది, అయ్యో నా బిడ్డకి టిఫిన్ కావాలంటే నేను అన్నాను, టిఫిన్ నాకు అవసరము లేదు తల్లి, నేను టిఫిన్ చేయడం అలవాట్లేదు అనేసి వెంటనే బయటకు వచ్చేస్తే మరి ఏం అలవాటు అమ్మా, టీ అలవాటు. ఆ టీ కూడా పాలేవని ఓ కంగారు పడుతుంది. కంగారు పడకు, నాకు తెచ్చేవాడు ఉన్నారు ఇక్కడికి అనేటప్పటికి పట్టుకొని వచ్చేస్తే టీ నా ఇంట్లోకి. ఎంత ఆనందంగా ఉన్నదో నా ఇంట్లో పడుకుంది నా తల్లిని, ఎంత మురిసిపోతుందో. అదే ఉన్నవాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి, ఏం చేస్తారో ఈ ఆలయం రుచి పడింది ఏసీలో కనగానే అని ఎంత యాదన పడతారో. కానీ ఆ తల్లి ప్రేమ చూసి అనుకున్నాను, ఒకటే మాట ఇచ్చాను, నా ప్రాణం ఉన్నంత కాలము నిన్ను నేను
చూసుకుంటా. నీకేమి భయము పడవసరం లేదు. నాకు ఒక స్థలాన్ని దేవుడు ఏర్పడితే నీకు లాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటే చాలు. ఏంటంటే నేను తెచ్చి పెడతాను. ఎంత మురిసిపోయిందో, ఎంత మురిసిపోయిందో. తల్లికి పిల్లల ప్రేమ లేక ఆ ప్రేమ దొరక పిచ్చివాడైపోతున్నాను. బిడ్డలో మనం ప్రతి ఒక్కరం కూడా ప్రేమ చూపాలని కోరుకుంటున్నాను. నా ఇంట్లో విషయం కూడా నాకు నేను నా పిల్లలు నేను దొరకను. నా పిల్లల విషయం నేను పట్టించుకోవచ్చు. వాళ్ళకి నేనే దొరకను కనుక దేవుడు పని చేసుకుంటా ఉన్నాను. దేవుడు వాళ్ళని దీవించాలి, మిమ్మల్ని దీవించాలని కోరుచున్నాను. కానీ ఈ రోజు మనం నేర్చుకున్న ఏంటంటే యెషయా గ్రంథం 41:10, అలాగే 1 పేతురు 5:10, అలాగే సామెతలు 29:7 మనం నేర్చుకున్నాయి. జ్ఞానమైన పిలుపు, ఏర్పాటు, జ్ఞానం. సామెతలు ఏమిటి? మొదటి మాట నీతిమంతులు మాటలు మనము నేర్చుకున్నాం. జ్ఞానవంతుల మాటలో నేర్చుకున్నాం. ఈ మాటలను దేవుడు దీవించుగాక. ఆమె ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఒక ఆదివారం 28వ తారీఖుని ప్రభా నా తండ్రి మాకు మీరు నేర్పించిన బోధ బలపరిచి స్థిరపరిచినైనా ప్రతి హృదయంలో నా తండ్రి మీరు నాటబడిన వల్ల దీవించి ప్రతి బిడ్డ అంశంలో మీకు ఆపదరించమని వారం నుంచి వారం వరకు దీవించి ఆశ్రయించమని నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.